వచ్చింది మంది కూడా వచ్చింది 160. అరే క్రాస్ ఓవర్ అవ్వాలా, మంది బయలుదేరిపోయింది, అది ఇంకా బయలుదేరలే. అంటే బిజినెస్ క్లాస్ అనుకోవచ్చు. NCRTC అయితే ఆపరేట్ చేస్తుంది. ప్రీమియం క్లాస్ లో మనమే రాజా ఈ రోజు. ఢిల్లీ మెట్రోకి ఇక్కడ నుంచి చేంజ్ అవ్వచ్చు అండి రెడ్ లైన్ కి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. చాలా రోజుల క్రితం నేను RRTS ట్రైన్ వీడియో ఒకటి చేశా, గుర్తుందా మీకు? అప్పటికి RRTS ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ నుంచి కనెక్టివిటీ అయితే వచ్చింది అనమాట. మీరట్ దాకా, మీరట్ సౌత్ దాకా అయితే ఉంది. ప్రస్తుతం నేను న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. లాస్ట్ టైం నేను షాయిబాబాద్ నుంచి అయితే చేశాను. షాయిబాబాద్ నుంచి దొహాయ్ డిపో దాకా అయితే చేశాను కదా వీడియో. మీకు గుర్తుండకపోతే ఒకసారి చూడండి. ఇదైతే లేటెస్ట్ వీడియో అనమాట. ఢిల్లీ నుంచి కనెక్టివిటీ వచ్చిందని ఢిల్లీ నుంచి చేస్తున్నాను ఈ వీడియో. టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ కి దారి ఇది. మనం టికెట్ అయితే తీసుకోవాలి, ఫిజికల్ టికెట్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ అన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాలు కూడా చేసుకోవచ్చు. వీగో యాప్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్లోను, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి వీగో యాప్లో. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ టికెట్ అండ్ కార్డు కూడా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి టికెట్ తీసుకుంటున్నాను. ఇదిగోండి అశోక్ నగర్, న్యూ అశోక్ నగర్. ఫస్ట్ ట్రైన్ టైము, లాస్ట్ ట్రైన్ టైమింగ్ ఇదిగోండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ దాకా అయితే వెళ్ళబోతున్నాం. న్యూ అశోక్ నగర్ నుంచి మీరట్ సౌత్ దాకా అయితే తీసుకున్నాను. ప్రీమియం టికెట్ తీసుకున్నా. 225 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ QR కోడ్ ఉంది చూడండి, ఇది మన టికెట్ అనమాట. కింద మనం ట్యాప్ చేయాలి. ఇందులో నార్మల్ క్లాస్ ఉంటుంది, ప్రీమియం క్లాస్ ఉంటుంది. నేనైతే ప్రీమియం క్లాస్ తీసుకున్నాను, అంటే బిజినెస్ క్లాస్ అనుకోవచ్చు. అండ్ 225 రూపీస్కి మనకి రిసిప్ట్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేసుకెళ్ళాలి. ప్లాట్ఫామ్ 1 నుంచి ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇక్కడే మనం ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేద్దాం. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు సైడ్. ప్రీమియం లాంజ్ ఎంట్రీ కూడా ఇటు సైడే ఉంటుంది. ఇక్కడ మనకు ఫెసిలిటీస్ అని రాశారు. వాటర్ అండ్ వాష్రూమ్స్ అవి ఉన్నాయి. సో ప్రీమియం క్లాస్ అని చెప్పాను కదా, ప్రీమియం క్లాస్ కి బోర్డింగ్ పాయింట్ కూడా సెపరేటే ఉంటుంది. అరే, మనం వచ్చేటప్పటికే ట్రైన్ రెడీగా ఉంది. ఇది నార్మల్ క్లాసు. ఇదంతా కూడా మనం ఎక్కాల్సింది అక్కడ ఉంటుంది, ప్రీమియం క్లాస్. ఇంకో 2 నిమిషాల్లో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇంకొక నిమిషంలో వెళ్ళిపోవాలి, ఎక్కేయాలి. ఇది ప్రీమియం క్లాస్. ఎక్కేద్దాం. ఖాళీ ఉంది ట్రైన్. గైస్, చాలా మంది మెట్రో ట్రైన్ అనుకుంటారు. మెట్రో ట్రైన్ అయితే కాదండి ఇది. ఇట్స్ RRTS. మనం ఎలాగెక్కో డోర్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. ప్రీమియం క్లాస్ లో మనమే రాజా ఈ రోజు. న్యూ అశోక్ నగర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టేషన్ ఆనంద్ విహార్. ఢిల్లీ చూడండి. న్యూ అశోక్ నగర్ స్టేషన్ ఉంది కదా, ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా ఉత్తరప్రదేశ్ కి అయితే ఎంటర్ అయిపోతాం. RRTS కారిడార్స్ ఉన్నాయి కదా, ఢిల్లీలో చాలా కారిడార్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ మీరట్ కారిడార్ అయితే ఓపెన్ అయింది. మీరట్ సిటీ లోపల కాదు, మీరట్ సౌత్ దాకా. వెరీ సూన్ మీరట్ మెట్రో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. యూపీలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, జేవర్ ఎయిర్పోర్ట్ అంటారు. జేవర్ ఎయిర్పోర్ట్ లో మనకి ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసింగ్ కూడా జరుగుద్ది. ప్రస్తుతానికి మన సర్వీసింగ్లు అన్ని కూడా దుబాయ్ లో జరుగుతాయి, కానీ జేవర్ ఎయిర్పోర్ట్ వచ్చాక మొత్తం సర్వీసింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు అన్ని కూడా ఎక్కడే జరుగుతున్నాయి. అది చూసారా, ఆ కొండలా ఉంది చూడండి, అది కొండ కాదు, డంపింగ్ యార్డ్. అది అండర్ గ్రౌండ్. చెల్లో కొట్టిపడేహారు అసలు. ఇక్కడ చూడండి మన ట్రైన్ ఎన్ని km/h క్రూజింగ్ స్పీడ్ లో వెళ్తుంది, టైం ఎంత అనేది కూడా మెన్షన్ చేశారు. మనం 2:37కి అయితే బయలుదేరాం. ఈ RRTS ఉంది కదా, ఈ RRTS ని NCRTC అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ టికెట్స్ మనం నమో భారత్ యాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది లుక్ ట్రైన్ ది. లగేజ్ అది పెట్టుకోవడానికి అయితే ఉంటుంది మనకి. అండ్ గైస్, ఇక్కడైతే చూడండి USB కేబుల్ తో కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ ఇంకొక హోల్డర్ ఉంది, మన కోట్స్ అవి పెట్టుకోవచ్చు. వచ్చేసాం మనం అండర్ గ్రౌండ్ స్టేషన్ ఇది. గైస్, ఇక్కడ మనకి సామాన్లు అవి పెట్టుకోవడానికి ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. ఇక్కడ లెగ్ స్పేస్ కూడా ఉంటుంది మనకి బానే. ఇలా వచ్చింది, అలా బయలుదేరిపోద్ది.
డోర్లు క్లోజ్ అయిపోయినాయి. లాస్ట్ టైం మనం షాహీబాబాద్ నుంచే చేసాం జర్నీ. అప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ ఉంది అనమాట RRTS. ప్రస్తుతం మనం అండర్ గ్రౌండ్ లో ప్రయాణిస్తున్నాం కదా. షాహీబాబాద్ ఉంది కదా, ల్యాండ్ మీదకి వచ్చేస్తాం. పైకి వెళ్ళిపోతాం. పిల్లర్ల పైన వెళ్తుంది మళ్ళీ ట్రైన్. ఏంటి ఇంకా స్పీడోమీటర్ ఆన్ చేయలేదు అనుకుంటున్నారా? ఆగండి, టైం ఉంది. పిల్లర్ మీద వెళ్తుంది కదా, అప్పుడు చూపిస్తా స్పీడోమీటర్. మజా వస్తుందిలే, మామూలుగా రాదు. పైకి అయితే వచ్చేసాం మనం. పిల్లర్ల మీదకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అనుకుంటాం మనం. ఏమైనా ఉందా ట్రైన్? ముచ్చటేస్తుంది ఇలాంటి ట్రైన్లో ప్రయాణించాలంటే. ఏమంటారు, మనకు కూడా ఇలాంటి కారిడార్లు వచ్చాయనుకోండి, ప్రయాణం అనేది సులువు అయిపోద్ది. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ దాకా. అందుకే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు, నాట్ మెట్రో. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ అయితే వచ్చేసాం మనం. నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ డోర్లు ఓపెన్ అయితే అంటే చూపిస్తా. షాహీబాబాద్ వచ్చేసింది. లాస్ట్ టైం ఇక్కడి నుంచి ఎక్కాను, ఆ కింద నుంచి అలాగా. బాగుంటుందిలే ఎంతైనా ఈ జర్నీ. క్రాసింగ్ అయితే అవుతుంది. ఆ ట్రైన్ ఇప్పుడే వచ్చిందా, బయలుదేరిపోతుంది అనుకుంటా. ఓ సూపర్. ఎంతైనా ఇలాంటి ట్రైన్లు క్రాసింగ్లు పడ్డాయంటే భలే ఉంటుందిలే చూడటానికి. డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్. ఇలా వచ్చింది, అలా బయలుదేరిపోతుంది తెలుసా. జస్ట్ మినిట్ అంతే, మినిట్ కూడా లేదు. టక్. అరే పక్క ట్రైన్ కూడా ఇప్పుడే వచ్చింది. అరే క్రాస్ ఓవర్ అవ్వాలా, మంది బయలుదేరిపోయింది, అది ఇంకా బయలుదేరలే. హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. కట కనిపిస్తుందా? అదేంటి స్లో అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ గాజియాబాద్ అంట. హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ 160 అయితే చూశాను నేను ఇదే ట్రైన్లో. సో ఇంకొకసారి మీకైతే చూపిస్తాను. 160 గైస్. ట్రాక్ మీద, నేల మీద వెళ్ళటం 160 అనేది ఓకే, కానీ పిల్లర్స్ మీద 160 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతలాంటి టెక్నాలజీలు వాడి ఉంటారు. అదే వెళ్తుంది. లెగాలి. ఇంకా 130 km మనం చూసి బోర్ కొడిసింది. ఏంటి తగ్గుతుంది? వచ్చిందండి గాజియాబాద్. రాలేదు. వెళ్తుంది. మళ్ళీ పెంచారు. అబ్బా నీరు గారిపోయింది. అదే మళ్ళీ అందుకుంటుంది. పెంచో. లెగాలి స్పీడ్. గాజియాబాద్ వచ్చింది. ఇంక లేగదులే స్పీడ్. గాజియాబాద్ స్టేషన్ అది. ఆ కింద కనిపిస్తుంది చూడండి, గాజియాబాద్ మెట్రో స్టేషన్. గాజియాబాద్ 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఢిల్లీ మెట్రోకి ఇక్కడ నుంచి చేంజ్ అవ్వచ్చు అంట రెడ్ లైన్ కి. 4 స్టేషన్లు అయితే ఉన్నాయి గాజియాబాద్కి. సో అదిగోండి ఇక్కడి నుంచి అనుకుంటా, నాకు తెలిసి జవాహర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ట్రైన్. గాజియాబాద్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు చూద్దాం ఎంత హైయెస్ట్ స్పీడ్ వెళ్తుంది అనేది. అదే కొట్టాలి 130 దాటి కొట్టాలండి ఈసారి, మామూలుగా ఉండకూడదు. మా వాళ్ళందరూ నిరాశపడిపోతారు మీరు 130 కొడితే. ఏ కమాన్ 140 145 147 150 టచ్ అవ్వాల. బ్రేక్ కొట్టేశారు. ఇంకో క్రాసింగ్. While boarding or deboarding train, to open the door, press the button when green light glows. Okay.
మ్యాటర్ ఏంటంటే స్టేషన్కి మధ్యలో క్రూజింగ్ స్పీడ్ పెంచుతూ వస్తున్నారు కానీ తప్పని స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడ దాకా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. సప్పని చల్లారిపోతుంది. 6 నిమిషాలు తక్కువ 3 అయితే అయ్యింది. బయలుదేరిపోయింది ఈ స్టేషన్ నుంచి. అనౌన్స్మెంట్లో బాగా ఎక్కువ ట్రైన్లో. నెక్స్ట్ స్టేషన్ దుహాయ్. లాస్ట్ టైం చేశాను కదా, దుహాయ్ దాకే చేశాను నేను. అప్పుడు రూట్ అనేది షాయిబాబాద్ నుంచి దుహాయ్ దాకానే ఉంది. కింద RRTS, పైన ఎయిర్ క్రాఫ్ట్. దుహాయ్ అని చెప్పాను కదా, దుహాయ్ డిపో ఉంది. సో మెయింటెనెన్స్ అంతా కూడా అక్కడే జరుగుద్ది RRTSది. ఏమైంది మన సిటీ తెలిగి GPS అందుకోవట్లే. ఏవైనా దుహాయ్ నుంచి బయలుదేరాం మనం. అక్కడ ఎక్స్ప్రెస్ హైవే కనిపిస్తుందా? యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఇదే మన యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఈసారైనా 160 కొడతారా అండి? చూడాలి. ఏమైంది మన GPS చూపించట్లేదు. 150 కిలోమీటర్స్ అయితే కొట్టేశారు. అదిగోండి 151, 153, 155, 160 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది RRTS. శబాస్. వచ్చింది, మంది కూడా వచ్చింది. 160. మన GPS కూడా వచ్చింది. స్టేషన్ మురాద్ నగర్. క్రాసింగ్ పడుతుంది తెలుసా. రపా వెళ్తుంది, రపా వస్తున్నాయి. 160 కొట్టలేదు అనుకోండి, మనం ఎంత డబ్బులు పెట్టి ఏదో నరతగా ఉంటుంది లోపల తెలుసా. మనం వచ్చిందే ఈ స్పీడ్ మొత్తం చూద్దామని చెప్పి, అవునా కదా. నెక్స్ట్ స్టేషన్ మోడీనగర్ సౌత్, దాని తర్వాత మోడీనగర్ నార్త్, దాని తర్వాత మీరట్ సౌత్. ఇండియాలో ఫస్ట్ మెట్రో కోల్కతా ఎప్పటి నుంచో ఉంది. తర్వాత వచ్చిన మెట్రో లేటెస్ట్ టెక్నాలజీతో అయితే ఢిల్లీలో కట్టారు. ఢిల్లీలో కట్టాక మెట్రో మొత్తం ఇండియా వైడ్గా ఎక్స్టెండ్ అయితే చేశారు. అలాగే ఈ RRTS కారిడార్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారు, బట్ టైం పడుతుంది. ఇదంతా యూపీనే చూడండి. అసలు ఇటు రూట్లో ఎన్ని కాలేజీలు చూశానంటే అన్ని కాలేజీలు చూసా. డీమ్డ్ యూనివర్సిటీ అంటున్నారు, యూనివర్సిటీలు అంటున్నారు, వాళ్ళ ఇష్టం. ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ 140 అయితే మెయింటైన్ చేస్తున్నారు. 130 కూడా కాదు, 140 పైనే కొడుతుంది బండి. మామూలు కొట్టుడు అనుకుంటున్నారా? ఎరక్కుడేస్తున్నారు. మోదీనగర్ సౌత్ వచ్చేసాం. నెక్స్ట్ నార్త్ స్టేషన్కి వెళ్తాం. దాని తర్వాత మేరట్ సౌత్ మన డెస్టినేషన్ స్టేషన్. హరి ఈ ట్రైన్ స్టేషన్లో క్రౌడ్ అయితే ఉన్నారు. ఈ RRTS స్టేషన్లో క్రౌడ్ ఉంది. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ చూపిద్దాం. మనది ఎలా వచ్చింది కదా, ఆగుద్ది. కరెక్ట్ 30 సెకండ్స్ అనుకుంటా డోర్ ఓపెన్ చేసేది. అంతే, 30 సెకండ్స్లో మూసేస్తారు. మళ్ళీ వస్తున్నట్టుంది ట్రైన్. చూద్దాం. ఎస్, అదిగో వచ్చేస్తుంది. వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. వీడియోలు తీస్తున్నారంటే వచ్చినట్టే మంది బయలుదేరిపోయింది. ఎక్కడుంది కనిపించమ్మా RRTS. ఇన్స్టెంట్ పుల్ కూడా భలే ఉంది తెలుసా. వచ్చింది. అసలు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఈజీ అయిపోయిందంటే ఢిల్లీ నుంచి మీరట్ దాకా అంత ఈజీ అయిపోయింది. ట్రాఫిక్ బాధ ఉండదు, ఏ బాధ ఉండదు. హాయిగా ఎక్కామా, ఏసీ ట్రైన్లో కూర్చున్నామా. డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకైతే మటుకు పండగ. ఇదంతా ఇండస్ట్రీలో ఉంది. ఇండస్ట్రీ ఆ ముందు ఒక ఇండస్ట్రీ వెళ్ళింది, ఇదొక ఇండస్ట్రీ.
మోడీనగర్ నార్త్కి అయితే వచ్చేసాం. 9 నిమిషాల్లో ఉందంట నెక్స్ట్ ట్రైన్ న్యూ అశోక్ నగర్ స్టేషన్కి. ఈ స్టేషన్ తర్వాత మనం అయితే దిగిపోతాం మీరట్ సౌత్లో. ప్రస్తుతం టైం 3 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. अगला स्टेशन मेरठ साउथ है. Next station is Meerut South. మనకి కూడా అతి తొందరలో ఆర్ఆర్టీఎస్ రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీలో ఎవరైనా ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ఆర్ఆర్టీఎస్ ఎక్కారా? ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. 2012 ఎక్కాను నేను ఫస్ట్ టైం మెట్రో ఢిల్లీలో. వచ్చేసాం మనం మీరట్ సౌత్ కి. 3 గంటల 15 నిమిషాలకి అయితే వచ్చాం. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. రైట్ సైడ్ అయితే మన డోర్లు అవి ఓపెన్ అయితే పెద్ద స్టేషన్ గాజియాబాద్. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అది మనకి కొత్త రూట్ అది ఉంటుంది అనుకుంటున్నాను ఆర్ఆర్టీఎస్ది. ఎస్, మీరట్ సౌత్ వచ్చేసాం. ప్రస్తుతం టైం అంతా 3 గంటల 16 నిమిషాలు అయితే అవుతుంది. అండ్ ఆర్ఆర్టీఎస్ నచ్చవ్ నమో భారత్ ట్రాన్సిట్ సర్వీస్ బై ఎన్సీఆర్టీసీ. ఇప్పుడు దిగేది కూడా మనం ప్రీమియం క్లాస్ లాంజ్లోనే దిగుతాం. అది ప్రీమియం లాంజ్. ఇది మనకి ఇక్కడ కూర్చోడానికి అది ఉంటుంది అనమాట ప్రీమియం లాంజ్లో. మీరట్ సౌత్కి అయితే వచ్చింది. సేమ్ చూడటానికి మెట్రో ట్రైన్లా ఉంటుంది కానీ ఇది మెట్రో ట్రైన్ అయితే కాదు. ఇట్స్ కాల్డ్ ఆర్ఆర్టీఎస్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సర్వీస్. ఇక్కడైతే మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, మనం బయటకు అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు ట్రైన్ మెయింటెనెన్స్ అయితే అవుద్ది ఒక 5 నిమిషాలు. అంటే మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేశాక మళ్ళీ బయలుదేరి న్యూ అశోక్ నగర్కి అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి కూడా ఉందన్నమాట కోచ్. నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. మీరట్ సౌత్ స్టేషన్కి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఒకసారి మనం మ్యాప్ చూద్దాం. మనం ఎక్కడెక్కాం? న్యూ అశోక్ నగర్. A01 అనమాట స్టేషన్ కోడ్. సరాయ్ కాలే ఖాన్ జంగ్పురా. ఇంకా నాకు తెలిసి కారిడార్ ఇంకా అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచే ప్రస్తుతం ఆపరేషన్స్ అవి ఉన్నాయి. ఈ 2 స్టేషన్లకి ఇంకా రూట్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. సో కనెక్టివిటీ ఎక్కడ దాకా ఉంది? ప్రస్తుతానికి ఇక్కడ దాకా అయ్యింది. A10 దాకా, మీరట్ సౌత్ దాకా అయ్యింది. ప్రస్తుతం మనం మీరట్ సౌత్లో ఉన్నాం కదా. ఇంకా చూడండి ఎక్కడ దాకా ఉంది. A21 మోడీపురం అక్కడ దాకా ఉంది. ఇంకా అవ్వాలే. ఆర్ఆర్టీఎస్ స్టేషను, మీరట్ ఎంఆర్టీఎస్ స్టేషను. ఈ రెడ్ బ్లూ ఉంది చూడండి, ఇది ఇంటర్చేంజ్ స్టేషన్స్ అంట. ఎక్కడ ఉంది? ఓహో, ఇది ఇంటర్చేంజ్ స్టేషన్. మనం కిందకి వెళ్ళాలి, చెక్అవుట్ చేయాలి. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంది, అసలు ఎలా ఏంటి, ఏం చేశారనేది చూద్దాం. పైన ప్రీమియం లాంజ్లో ఒకసారి అయితే చెక్అవుట్ చేసాం కదా, ఇక్కడ కింద కూడా ఎగ్జిట్ దగ్గర ఇంకొకసారి అయితే చెక్అవుట్ చేయాలి. ట్యాప్ చేసేద్దాం ఇప్పుడు ఇంకొకసారి. ఎస్, లా హాయ్ హాయ్. పార్కింగ్ అది నార్మల్గా ఇవ్వలేదు కదా, చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఉంది పార్కింగ్ మొత్తం ఫుల్. అసలు 2 వీలర్స్ 4 వీలర్స్ మామూలుగా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఢిల్లీ అయితే వెళ్ళిపోతాను మీరట్ నుంచి. నా హోటల్కి వెళ్ళాలి కదా, మరి వ్లాగ్ అది అప్పుడే ఎండ్ చేయను. మనకి ఇక్కడ రూపీపే కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎన్సీఆర్టీసీ వాళ్ళు ఇష్యూ చేసినాయి, అవి కూడా తీసుకోవచ్చు. 100 రూపీస్. రిటర్న్ వెళ్ళేటప్పుడు అశోక్ నగర్కి నార్మల్ టికెట్ అయితే తీసుకున్నాను. న్యూ అశోక్ నగర్ 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. టికెట్ ట్యాప్ చేసి లోపలికి అయితే వచ్చాను. ఒకసారి వాష్రూమ్ ఎలాగో చూద్దామని, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తున్నా. అబ్బా, పైకి వచ్చేసాను. పైకి వచ్చినప్పుడు ఇప్పుడే ట్రైన్ అది వచ్చింది. వచ్చేది ఏదైనా తెద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయాను. వాష్రూమ్స్ ఏమి ఆర్ఆర్టీఎస్ స్టాండర్డ్ తగినట్టు అయితే లేవు. ఇది నార్మల్ క్లాస్. ఇందాక మనం ప్రీమియం క్లాస్లో ట్రావెల్ చేసాం కదా, ఇది నార్మల్ క్లాస్ అనే ఉన్నాయి. ఇక్కడ కూడా సీట్లు మంచి కలర్ఫుల్గానే ఉన్నాయి. క్లీనింగ్ అది జరుగుతుంది, అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ సోఫాలు అవి ఉన్నాయి. ఇక్కడ సోఫా టైప్ సీటింగ్ కూడా ఉంది. ఇవి చూసుకున్నాం అనుకోండి 2x2 అనమాట. సేమ్ ప్రీమియం క్లాస్కి దీనికి అంత ఏం తేడా ఉండదు. ప్రీమియం క్లాస్లో రిక్లైనింగ్ ఉంటుంది, కొన్ని ఫెసిలిటీస్ అవే ఉన్నాయి. ఇందులో కొన్ని ఫెసిలిటీస్ అయితే లేవు, అంతే తేడా. అఫ్ కోర్స్ అండి, ప్రీమియం క్లాస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. డిఫరెన్స్ లేదని చెప్పను. సీటింగ్ కంఫర్ట్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఇది నార్మల్ ఉంది అంతే.
మామూలు ట్రైన్స్ లో కూర్చుని వెళ్తాం చూడండి, అలా ఉంది. ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్ ఉందనుకుంటున్నారా? లేదు, ఓన్లీ యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ ఉంది, ఫోన్ హోల్డర్ ఉంది. అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. డోర్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పారు. ముయ్యాలి, ఇంకా బయట డోర్లు క్లోజ్ అయ్యాయి, లోపల డోర్లు ఇప్పుడు క్లోజ్ అవుతున్నాయి. వెళ్ళిపోదాం మనం ఇంకా న్యూ అశోక్ నగర్ ఢిల్లీకి. ఉంటాం మీరట్ మరి. బాయ్ బాయ్. మీరట్ సిటీ, ఇది సౌత్ అనుకోండి. పాసింగ్ పడాలి, ఇంకొక 2-3 నిమిషాలు అటు సైడ్ నుంచి ట్రైన్ అయితే వచ్చేద్ది. ఎందుకంటే మామూలుగా లేదు, సర్వీసులు రప్ప 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 అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడే తుర్రని వెళ్ళిపోయింది ఆ ట్రైన్. క్రాసింగ్ చూపిద్దాం అనుకున్నాను, కెమెరా ఓపెన్ చేసే లోపల సర్రని వెళ్ళిపోయింది. ప్రీమియం క్లాస్ టికెట్లు తగ్గట్లేదు కానీ నార్మల్ క్లాస్ టికెట్లు బాగానే తెగుతున్నాయి. క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు. అసలు స్పీడ్లో అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. 160 ఎక్కిస్తున్నారు మళ్ళీ. అదిగో రిటర్న్లో కూడా 160 ఎక్కిచ్చారు. తగ్గుద్దు మళ్ళీ. ఇప్పుడు స్టేషన్ వస్తున్నట్టుంది, దొహాయ్ డిపోకి అనుకుంటా. అది దొహాయ్ డిపోకే అనుకుంటా ఆ లైన్. ఎస్, లాస్ట్ టైము దొహాయ్ డిపో దాకా వెళ్ళింది ట్రైన్ అనుకుంటున్నాను నేను. ఇదిగో దొహాయ్ అయితే వచ్చేసాం మనం. దొహాయ్, అదిగో ట్రైన్ ఒకటి ఉంది అక్కడ, వెళ్ళిపోద్ది ట్రైన్ ఇప్పుడు. దొహాయ్కి కూడా 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇదండి యూనివర్సిటీ, హెచ్ఆర్ఐటి యూనివర్సిటీ అంటే. ఇదొక ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ స్టేషన్ గాజియాబాద్ అంట. గాజియాబాద్లో క్రౌడ్ అది బాగానే దిగుతున్నారు. అటువైపు కూడా మీరట్ సౌత్కి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉంది, అటు సైడ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ మీద. 4 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. అటు ఇండియన్ రైల్వేస్, ఇటు ఆర్ఆర్టీఎస్. ఆనంద్ విహార్కి వచ్చింది మన ట్రైన్. ఇక్కడ ఐఎస్బిటి ఉంది అనమాట, అందుకే ఇంత క్రౌడ్ అయితే దిగుతున్నారు ఇక్కడ. ఆనంద్ విహార్ ఐఎస్బిటి ఉంది, ఆనంద్ విహార్ టెర్మినస్ కూడా స్టేషన్ ఉంది. మన స్టాప్ నెక్స్ట్ స్టాప్. అండర్ గ్రౌండ్ నుంచి పైకి అయితే వచ్చేసాం మనం. ఇంకా మన న్యూ అశోక్ నగర్ స్టేషన్ కి వెళ్ళిపోతాం. ఆర్ఆర్టీఎస్ కి ఇంకా బై చెప్పేద్దాం. అశోక్ నగర్ అయితే వచ్చేసాం మనం. 4:30 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం న్యూ అశోక్ నగర్ కి. మజా వచ్చిందిలే ఈ రైడ్ లో. ఇప్పుడు ఈ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ కి అయితే వెళ్తాను నేను. మెట్రో తీసుకుని కరల్బాగ్ కానీ పహాడ్గంజ్ కానీ వెళ్తా. అదిగో మెట్రో స్టేషన్ కనిపించిందా, పక్కనే ఉంటుంది, కాకపోతే కొంచెం దూరం నడవాలి. మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడే. ఆఫ్టర్నూన్ లంచ్ కమ్ డిన్నర్ ఇది. 2 కచోరీ, 1 గులాబ్ జామ్. అశోక్ నగర్ నుంచి కరల్బాగ్ వరకు 30 రూపాయలు మెట్రో అయితే తీసుకుంటున్నాను. మెట్రో లోపల వీడియోస్ అవి నాట్ అలౌడ్. టువర్డ్స్ ద్వారకా సైడ్ మన ట్రైన్ అయితే వచ్చింది. ఫుల్ రష్ ఉంది, ఎక్కేద్దాం. కరల్బాగ్ వెళ్ళి నా పని అది కంప్లీట్ చేసుకుని నా హోటల్కి అయితే వచ్చాను. ఆర్ఆర్టీఎస్ వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. లవ్ యూ ఆల్. మరో కొత్త వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తా.